నీటి మాట. నీటి మాట లోపల ఈరోజు మనకు కావాల్సింది భగవంతుని ఎలా అడగాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్. మనకి ఏదన్నా కోరికలు కానీ ఆశయాలు కానీ ఉన్నట్టయితే అవి నెరవేరాలంటే మనం దేవుణ్ణి ఎలా అడగాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఇది చాలామందికి ఒక పెద్ద విచారం. మనము భగవంతుడు అనే నమ్మకము విశ్వాసంతో ఆయన పాదాల చెంతకు చేరినప్పుడు ఇంకా ఆయనకు నివేదించడం అవసరమా అనేది కూడా ఒక క్వశ్చన్. మన కన్న తల్లి టైంకి మనకు ఏమి కావాలో తెలుసుకొని అన్నీ అందిస్తుంది కదా, అందించింది కూడా. మనం కూడా అందించాం కూడా, మన పిల్లలకి ఏది అవసరమో అని తెలుసు. మనం ఉద్యోగం చేసే కంపెనీ వారు మనకి ఎప్పుడు ఏమి కావాలో అన్నీ అందిస్తుంది. మరి వీటన్నింటిని సృష్టించిన ఆ దేవదేవుడు నీకు ఏమి కావాలో ఆయనకు తెలియదా? అంటే మనల్ని సృష్టించి ఇక్కడికి పంపించాడు కదా, అతనికి తెలియదా? మీరు భగవంతుడిని అది కావాలి ఇది కావాలని అడగవద్దు. మనస్సులో భక్తి, ప్రేమ, విశ్వాసాలు వృద్ధి చేసుకోవాలి. మనం చేయాల్సింది ఏంటిది? భక్తి, ప్రేమ, విశ్వాసాలను మట్టుకే మనము వృద్ధి చేసుకోవాలి. ఆయన ఇచ్చినది స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వలేదని కాకపోతే భగవంతుని నిందించడంలో మనం ముందుంటున్నాం ఈ మధ్యకాలం లోపల. అయితే రాముడు వచ్చి తన అంత్యక్రియలు నిర్వహించాలని జటాయువు ఎప్పుడైనా కోరుకుందా? శబరి అడిగిందా రాముడు తన దగ్గరకు రావాలని? కృష్ణుణ్ణి కుచేరుడు అడిగాడా తనకు సంపదలు ఇవ్వమని? వారిలో ఉండిన ప్రేమ, భక్తి, విశ్వాసాలే భగవంతుని వారి చెంతకు రప్పించాయి. మీ మనస్సులో భగవంతుని పట్ల దృఢమైన భక్తి, ప్రేమ, విశ్వాసాలు ఉంటే మీరు ఏది అడగనవసరం లేకుండానే ఆయన్నే స్వయంగా అన్ని సమకూరుస్తాడని మనం నమ్మకంతో ఉంటూ భగవంతుని మీద ప్రేమ, భక్తి, విశ్వాసాలు ఎల్లవేళలా ఉంచడానికి ప్రయత్నం చెయ్యాలి. యాచించడము నిజభక్తుని లక్షణము కాదు. మీ మనస్సులో భగవంతుణ్ణి నిలుపుకోండి, సమస్తము మీ చెంతకే వచ్చి చేరుతుంది అనేది ఇది ఒక జీవిత సత్యం ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏంటి, మనకు భగవంతుడు ఉన్నాడు. సృష్టించిన భగవంతునికి తెలియదా మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలి అని? కష్టం వచ్చినప్పుడు కూడా భగవంతుణ్ణి నిందించకండి. సుఖం వచ్చినప్పుడు భగవంతుని పొగడండి, కానీ నిందించడం మట్టుకు అంత మంచిది కాదు. ఇంకా వేరే పాపాలను కూడా కట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇదందరూ కూడా గమనించాలి. శుభమస్తు.